నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. ప్రమోద్ అంత్యక్రియలకు విచ్చేసిన ప్రజా సంఘాలు హైదరాబాద్ అల్వాల్ మండలంలో చంద్రవాస్ అంత్యక్రియలకు ఆదివారం నిర్వహించారు. ఛత్తీస్గఢ్ గరియాబంద్ ఎన్కౌంటర్లో మరణించిన కామ్రేడ్ చంద్రవాస్ ఆలియాస్ పాండు ఆలియాస్ ప్రమోద్ అంత్యక్రియలు బంధుమిత్రులు ప్రజా సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రమోద్ని గుర్తు చేసుకున్నారు. కచేరీ బండ యాప్రాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించిన కవులు కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని తుది వీడ్కోలు పలికారు. అనంతరం సంతాప సభలో మాట్లాడారు. రిపోర్టింగ్ బై అల్వాల్ మండల రిపోర్టర్ యాదగిరి. ఎందరో మర వీరులు మట్టి తల్లి గుండెలో దాచుకున్నారు. ఎందరో మర వీరులు మట్టి తల్లి గుండెలో దాచుకున్నారు. కంటికి కనరాకుండా బిడ్డలు కనుమరుగైపోతున్నారు. మా కంటికి కనకుండా బిడ్డలు కనుమరుగైపోతున్నారు. మేము ఏడ్చేటి కన్నీటి చుక్కలై మమ్ము పలకరించి పోతుంటారు. నెత్తుటి మడుగులోనరా నేల కొరిగిపోయినారురా. నెత్తుటి మడుగులోనరా నేల కొరిగిపోయినారురా. తుపాకి మోతలతోనే అయ్యో తూర్పు తెల్లారుతుంది. తుపాకి మోతలతోనే అయ్యో తూర్పు తెల్లారుతుంది. పచ్చని అడవి తల్లి నెత్తుటేరులోన మునుగుతుంది. పచ్చని అడవి తల్లి నెత్తుటేరులోన మునుగుతుంది. గడ్డి పూలరమ్మ పైన అన్న జ్ఞాపకాలను పంచుకోవాల్సిందిగా లోకనాథం అన్న కోరుతున్నాం. మేము ఏ రాష్ట్రం నుంచి ఏ జిల్లా నుంచి అయినా దండకారణ్యానికి అక్కడికి బదిలీ అయిపోయిన క్యాడరు నాయకులు కొత్త వాళ్ళు పాత వాళ్ళు అనేది తేడా లేకుండా ఎవరికైనా సరే తను ఒక చిరునవ్వుతో తను ఒక ఆహ్వానించి తన ఈ అడవి వీళ్ళకు కొత్త కాబట్టి వీళ్ళని ఇక్కడ పరిచయం చేసి వీళ్ళందరినీ మనతో పాటు ముందుకు నడిపించాలనేటువంటి చాలా మంచి ఒక చిన్నపిల్లల లాంటి స్వభావంతో మమ్మల్ని అందరినీ చేరదీసి ఒక తల్లిలా చూసుకునేవాడు పాండన్న. పాండన్న ఒక విప్లవోద్యమాన్ని మొదలు పెట్టడము, దాన్ని కొనసాగించడము, ముందుకు తీసుకుపోవడం, చివరికంట తుదకంట తన రక్తాన్ని ధారపోసినటువంటి గొప్ప విప్లవకారుడు. ఆయన గురించి ఎంత చెప్పినా తీరదు. ఇప్పటికే చాలామంది మాట్లాడి ఉంటారు. మేము ముఖ్యంగా ఏంటంటే మేమిద్దరం వచ్చాము. నా సహచరి కూడా ఉంది, నా భార్య. ఆమెకు మేము వచ్చిన కొత్తలో కొన్ని అలవాటు కాలేదు. అలవాటు కాకుండా బాగా ఒక టెన్షన్ ఫీల్ అవుతూ ఆమెకు ఒక రాత్రిపూట ఇబ్బంది వచ్చింది, బాగా హెల్త్ ఏదో వీళ్ళకి ఇబ్బంది అవుతుందని మమ్మల్ని తీసుకెళ్ళి పక్కకు వెంటనే ఇది సమస్య, ఈమెకు ఆడట్లేదు ఇది ఇదంటే వెంటనే తను పోయి ఒక ఇంజెక్షన్ తీసుకొచ్చి మందులు ఇచ్చి తనను కాపాడటమే కాకుండా మనం నాకు ధైర్యం చెప్పి మనం ఎలా ఇక్కడ ఉండాలి, ఉన్న మందులతోటి ఎట్లా సర్దుకుపోవాలి ఇది చెప్పడము. ఇంకా వేరే మాకు కమాండర్లందరికీ క్లాసులు జరిగినప్పుడు దాన్ని మొత్తం ఏర్పాటు చేయడం. అక్కడ దండకారణ్యంలో ఎట్లుంటుందంటే ఇప్పుడే అక్క చెప్తుంటే విన్నాను నేను వచ్చేటప్పుడు. అక్కడంతా చెట్లు నరకడం, ఇక్కడంతా మొత్తం చెట్లు పెంచాలని ఇవన్నీ చెప్తుండ్రు కదా, ఇవన్నీ కథలు. అయితే అసలు విషయం ఏంటి తెలుసు, అక్కడ మేము ఎవరమైనా సీనియర్లైనా జూనియర్లైనా అక్కడ వీటి పోవడం ఉంటుంది. 1కి 2కి ఒక లోటా పట్టుకొనైనా ఏదైనా పద్ధతిలో పోతే అక్కడ 10 చెట్లు దాటినా 50 చెట్లు దాటినా మళ్ళీ నీ క్యాంపుకు నువ్వు రావు, దారి తప్పుతాం. అట్లాంటి చోట ఇట్లా చూసి చెప్తామని నేనే చిన్నగా ఆయన వెళ్ళిపోయినావు. అతను మా తమ్ముడు శంకర్ అంటున్నా కింద బస్, ఆయన దగ్గర చదువుకుంటుండే. చెడ్డు వేసుకున్నప్పుడు పోయిందంటే మళ్ళీ ఇవ్వాలనే చూస్తున్నా ఆయన. అంటే దాదాపు 40 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆయన యొక్క నమ్మిన సిద్ధాంతాన్ని గురించి, ఆయన యొక్క ఆశయాల గురించి పోరాడుండు. ఆయనతో అయినప్పుడు ఆయన చేసుకొచ్చిండు. దానికి మనము ఆయన యొక్క ఘనమైన నివాళులు అర్పించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అవి నీటెందుకు పెరిగిపాయరా, నిరుద్యోగులు నిరాశ చెంది ఉరితాడెందుకు బిగించుతుండ్రు.
అమ్మలు అక్కలు తల్లులు చెల్లెలు మానాలెందుకు అమ్ముతున్నారు? ఈ అవినీతికి మూలమేమిటో ఆలకించుమండో నాయనా, ఈ అవినీతికి మూలమేమిటో ఆలకించుమండోరన్నా. అరే 170 పైగా జనులు భూమి నమ్ముకుని బతుకుతున్నారు. దున్నెవానికే దుక్కి లేదురా, కూలి జనంకు కూడు లేదురా, భూ సంస్కరణలు బూటకమ్మురా. దోపిడిన వయసులోనే అనేక పనులు చేసి చదువులు బాగా చదివి 15 ఏళ్ల వయసులోనే మరి ఉద్యమాల వైపు వెళ్ళిపోయాడు. అంతకుముందు మరి ఆయన జననాట్య మండలి పాటలు వింటూ నాటకాలు వేస్తూ మరి ఆయన పాటలు కూడా పాడాడు. ఈ దేశంలో మోసపూరితమైన రాజ్యాలు నాయకులు ఏ రకంగా దోసపడుతుంది, ఏ రకంగా ప్రజలను దోచుకుంటున్నారు, మరి ప్రపంచకరణ నేపముతో అనేక ఇండస్ట్రీలను ప్రైవేటీకరణలు చేస్తూ మరి వేలాది మంది కార్మికులను రోడ్డు పైన వేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా మరి ఆనాడు ఉన్నటువంటి జననాట్య మండలి యొక్క ఆధారంగా అనేక కంపెనీల ముందు ప్రదర్శనలు ఇవ్వడము, పాటలు పాడడము, మరి కార్మికులందరినీ ఉద్యమాల వైపు నడిపినారు, పోరాటాల వైపు నడిపినారు. అయినా మన హైదరాబాద్లో ఉన్నటువంటి మరి 30 కంపెనీలను ఆనాడే మరి ఆనాడున్నటువంటి రాజ్యము మరి ప్రైవేటీకరణలు చేసింది. ఈ ప్రపంచకరణకు తలనొక్కి సిగ్గు భయం లేకుండా మరి అనేక కంపెనీలను మూతవేశారు. అదే రకంగా మరి సాయుధ రైతాంగ పోరాటం తర్వాత, జగిత్యాల రైతాంగ పోరాటం తర్వాత మరి మనము అనేక పోరాటాలు చేసి అనేక మంది అమరులయ్యి మరి తెలంగాణను సాధించినటువంటి సంఘటనలు ఉన్నాయి. 2014లో మనము తెలంగాణను సాధించుకున్నాము. ఆ తర్వాత మరి 2014లో సాధించిన తర్వాత మరి భాజపా పార్టీ మరి ఏం చేసింది అంటే, భారత రాజ్యాంగంలో 44వ చట్టం ఏదైతే ఉన్నదో కార్మికులకు హక్కులను సపోర్ట్ చేయడానికి ఉన్నటువంటి ఆ 44వ చట్టాన్ని రద్దు చేసి, మల్లెలాంటి మనసు వాళ్ళమ్మా మా చారు బాబు వారసులు మంచులాగా కరిగేటోళ్ళమ్మా. చంద్రవాసమ్మకి ప్రేమ అనేదే లేదు. ప్రేమ ఉండుంటే కుటుంబాన్ని చూడడానికి ఒక్కసారైనా వచ్చుండేవాడు. ఇక్కడ ప్రజలు అనుకున్న మాటలే ఇవి.